రాత్రింబవలు కష్టపడి మీ షార్ట్ వీడియోస్ కి 10 మిలియన్ వ్యూస్ వచ్చాక తీరా మానిటైజేషన్ కి అప్లై చేస్తే కరెంట్లీ యువర్ ఛానల్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎర్న్, యువర్ ఛానల్ ఈస్ నాట్ ఇన్ ద మానిటైజేషన్ పాలసీస్ అని చెప్పేసి ఇలా ఏదో ఒక రీజన్ తో రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఇలా ఉంటది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా. ఈ రోజు ఈ వీడియోలో 2026లో మీ ఛానల్ షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలి అంటే షార్ట్ వీడియోస్ యొక్క రూల్స్ ఏంటి, యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏంటి, షార్ట్ వీడియోస్ లో చాలా మంది చేస్తున్న పొరపాట్లేంటి, రియల్ వ్యూస్ అంటే ఏంటి, ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి, ఈ ఎంగేజ్డ్ వ్యూస్ కి మానిటైజేషన్ కు ఉన్న సంబంధం ఏంటి, మీ షార్ట్ వీడియోస్ కి మంచిగా వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు షార్ట్ వీడియోస్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, లాంగ్ వీడియోలో మీరు మంచి కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ చేస్తూ కూడా షార్ట్ వీడియోలో మీరు ఏదైనా పొరపాట్లు చేస్తే మానిటైజేషన్ టైంలో టోటల్ గా మీ ఛానల్ ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది అని చెప్పేసి చెప్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కాబట్టి ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. షార్ట్ వీడియోస్ ఇష్టానుసారంగా ఏవంటే అవి అప్లోడ్ చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ కి సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి రాంగ్ కంటెంట్ పెట్టేసి నేను ఈ వీడియోస్ ని రేపు పొద్దున డిలీట్ చేసి మానిటైజేషన్ కి వెళ్తానని చెప్పేసి ఆ టైం కి ఈ వీడియోస్ అప్లోడ్ చేశామని గుర్తులేక మానిటైజేషన్ అప్లై చేశాక రిజెక్ట్ అయ్యి నా దగ్గరకు వచ్చి బాధపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో చేతులారా ఛానల్ అయితే నాశనం చేసుకోకండి. అండ్ ఇంకోటి, చాలా ఛానల్స్ ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా ఇదే రోజు నా దగ్గరికి పొద్దున 3 ఛానల్స్ వచ్చాయన్నమాట. లాంగ్ వీడియోస్ లో మంచి కంటెంట్ ఉంది, షార్ట్ వీడియోస్ లో రాంగ్ కంటెంట్ ఉంది, వాళ్ళకు రీజన్ పడింది. ఇప్పుడు అప్పీల్ చేయాలి అంటే ఈ షార్ట్ వీడియోస్ ఇన్వాలిడ్, కానీ ఇక్కడ లాంగ్ వీడియోస్ బాగున్నాయి. సో చూడండి, టైం వేస్ట్. సో ఇలా చాలా మీకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారనమాట. సో ఇక్కడ ఎలాంటి కంటెంట్ చేయకూడదు షార్ట్ వీడియోస్ లో అనేది చెప్తాను చూడండి. జ్యువెలరీ ఛానల్స్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు ఓన్లీ ఇట్లా చైన్ ఇవి ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఓన్లీ ఫొటోస్ పెట్టేసి మ్యూజిక్ పెట్టేయటం. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఛానల్స్ వాళ్ళు కూడా మీ ఓన్ కుకింగ్ వీడియో అయినా కూడా దానికి ఖచ్చితంగా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. మీ ఓన్లీ కుకింగ్ వీడియో ప్లస్ మ్యూజిక్ చేస్తే కూడా 50-50 ఛాన్సెస్, కొంచెం మానిటైజేషన్ టైంలో మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శారీ బిజినెస్ వాళ్ళు, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే క్యాటలాగ్ పిక్స్ ఉంటాయి కదా, ఆ శారీ ఇమేజెస్, ఫొటోస్ లేదా మీషో యాప్ లో ఉండే ఇమేజెస్ ని తీసుకొని వీళ్ళు ఓన్లీ మ్యూజిక్ పెట్టేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా మీకు వర్కౌట్ అవ్వదు. మీ శారీ ఏదైతే ఉందో అది మీరు ఓపెన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట, చెప్పాలి, నోరు తెరిచి మాట్లాడాలి, అదర్వైజ్ కష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూజా వీడియోస్ అన్నమాట. కొంతమంది రెగ్యులర్ గా ఏం మిస్టేక్ చేస్తూ ఉంటారంటే, ప్రతి ఒక్కరి ఛానల్లో నేను ఈ మిస్టేక్ గమనించానమాట. ఛానల్ చెక్కి చాలా మంది వస్తారు కదా, ఎక్కువగా ఏం వీడియోస్ పెడతారంటే పూజలు చేస్తూ ఉంటారు చాలా మంది. మండే, ఫ్రైడే, ఇట్లా సాటర్డే ఇలా పూజలు చేసినప్పుడు ఆ పూజ చేసే వీడియో తీసింటారు. ఆ వీడియో ఓన్లీ మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తారనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు అదే శివపార్వతుల ఫోటో కానీ లేదా పూజ విధానం నేను చేస్తాను, యూట్యూబ్ లో ఉండే యూజ్ దిస్ ఆడియో అందరికీ అవైలబుల్ లో ఉంటది, నేను అదే యూజ్ చేస్తాను. ఇక్కడ మానిటైజేషన్ కి వెళ్ళినప్పుడు ఇది నీ వీడియోనే అని ఏం గ్యారంటీ ఉంది అని చెప్పేసి యూట్యూబ్ మనకు క్వశ్చన్ వేయటం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి లేదా ఫేస్ వాల్యూ యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సినిమా ఫుటేజ్ ప్లస్ మ్యూజిక్, ఇది కూడా వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి పక్క వాళ్ళ ఇన్స్టా రీల్స్ తీసుకొచ్చి వేస్తుంటారనమాట, అలా కూడా చేయొద్దండి. నెక్స్ట్ వచ్చేసి చాగంటి గారి వీడియోస్ ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, అవి తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ వేస్తూ ఉంటారు, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి. సో ఇది కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూస్ లో ఎవరైనా సెలబ్రిటీస్ ఏదైనా చెప్పినప్పుడు, ఇప్పుడు సపోజ్ ప్రభాస్ హీరో వచ్చేసి నాకు విజయవాడలో ఇలా బోండాలు, పునుగులు అంటే ఇష్టం, ఇట్లా ఏదైనా చెప్తుంటారు కదా, ఆ సెలబ్రిటీస్ చెప్పే వాయిస్ ని, ఆ వీడియోని క్లిప్ ని తీసుకొని కింద వాళ్ళు అదే ఆ కుకింగ్ వీడియో కానీ ఇంకోటి కానీ మీ వీడియోని అట్లా పెట్టేసినారనుకోండి, అది కూడా వర్కౌట్ అనేది అవ్వదన్నమాట ఈ 2026లో. సో షార్ట్స్ లో ఇంకా మీరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ ప్లస్ మ్యూజిక్, ఇది కూడా మీకు వర్కౌట్ అనేది అవ్వదన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి రీమిక్స్ అన్నమాట. ఈ రీమిక్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో పాపులర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ సురేష్ గురు ఇలా చాలా మంది వాళ్ళ వీడియోస్ తీసుకొని గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి ఒక పక్కన మూలన ఉండి ఓన్లీ స్మైల్ ఇస్తుంటారు, జస్ట్ నవ్వుతుంటారు ఎక్స్ప్రెషన్. ఇలా చేస్తే హ్యూమన్ ఎఫర్ట్ అనేది అవ్వదు, లో ఎఫర్ట్ కంటెంట్ అయితే అవ్వటం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు పక్క వాళ్ళ వీడియోస్ తీసుకొని వీడియోస్ చేసేటప్పుడు మీరేం చేయాలి అంటే ఆ వీడియోకి ఉన్న ఆడియోని మ్యూట్ చేసి మీరు నోరు తెరిచి మీ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. ఆ వీడియో గురించి మీరు మాట్లాడాలి, మీరు స్పందించాలి, మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం అనేది చెప్పాలి. అప్పుడే అక్కడ మీ హ్యూమన్ ఎఫర్ట్ యాడ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఆ వీడియోకి వాల్యూ అనేది యాడ్ అవుతుంది. అదర్వైజ్ మీరు ఓన్లీ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి ఏదో ఒక మూల నుండి స్మైల్ ఇచ్చి నవ్వుతుంటే అది అవ్వదన్నమాట, లో ఎఫర్ట్ కంటెంట్ అవుతుంది. ఆల్రెడీ ఈ కంటెంట్ చేసి ఒక సిస్టర్ మన దగ్గరికి రావటం జరిగింది. అంటే ఆల్రెడీ వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిన తర్వాత ఈ కంటెంట్ ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళకు డిమానిటైజేషన్ కూడా అవ్వడం అయితే జరిగింది అనమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ ఛానల్స్, ఫ్యాక్స్ ఛానల్స్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జస్ట్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి వెంటనే ఊరికే మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. ఫ్యాక్స్ ఛానల్స్ వాళ్ళు కూడా అలానే వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చి మీరు ఇక్కడ జూమ్ అవుట్, జూమ్ ఇన్, ఏ ఒక ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ అనేది యాడ్ చెయ్యాలి. అలా ఎడిటింగ్ అనేది కూడా మీరు యాడ్ చేస్తే అందులో హ్యూమన్ ఎఫర్ట్ ఉన్నట్లు అవుతుంది అనమాట. ఆ వీడియోకి వాల్యూ మనది యాడ్ అవుతుంది. మనము ఎడిటింగ్ చేస్తున్నాం, వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా, అలా అనమాట. ఇప్పటికి కూడా చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ క్విజ్ వీడియోస్, టెక్స్ట్ ప్లస్ మ్యూజిక్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ఏమవుతాయంటే రిపీటిషియస్ కంటెంట్ అయితే అవ్వటం జరుగుతుంది అనమాట. ఇంకొక అతను కూడా నా దగ్గరికి రావటం జరిగింది. సో వాళ్ళు ఏదో పొలం వీడియోస్ అయితే చేస్తున్నారనమాట. అక్కడ ఏది లేదు, అంటే అక్కడ ఫేస్ వాల్యూ లేదు, వాయిస్ ఓవర్ లేదు, ఏది లేకుండా ఈవెన్ మనిషి కూడా ప్రాపర్ గా కనిపించట్లా, చాలా దూరంలో నుంచి వీడియో అనేది షూట్ చేస్తున్నారనమాట. రెగ్యులర్ గా ఒకటే ఫార్మాట్ అనమాట. ఊరికే ట్రాక్టర్ తోలుతున్నారు, రోజు పొలం కోతున్నారు, ఆ వీడియోసే షూట్ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల మీకు ఇనథెటిక్ కంటెంట్ అనేది కూడా రావటం జరుగుతుంది. రిపీటేటివ్ ఫార్మాట్ లో మీరు ఒకటే టైప్ లో వీడియో చేసినా కూడా మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ కింద పరిగణిస్తారనమాట. మాస్ ప్రొడ్యూస్డ్ అంటే రిపీటిషియస్ అనమాట. అదే రిపీట్ అవుతుంది మీ వీడియోస్ ప్రతి వీడియో కూడా యూనిక్ గా ఉండాలన్నమాట. సో ఈ తప్పులు అయితే మీరు షార్ట్ వీడియోస్ లో చేయకండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది చేస్తున్న ఇంకొక పెద్ద మిస్టేక్ ఏమన్నా ఉందా అంటే ఈ ఏఐ కంటెంట్ అనమాట. ఏఐ కంటెంట్ తీసుకొచ్చి ఇచ్చల విడిగా ఎలా పడితే అలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏఐ షార్ట్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఎన్నో వీడియోస్ లో చెప్పాను, వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పేసి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓన్లీ ఇమేజెస్ లేదా వీడియోని జనరేట్ చేసుకొని వస్తున్నారు. ఇంకా యూజ్ దిస్ సౌండ్ నుంచి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నారు. ఇది కూడా వర్కౌట్ అవ్వదు. మీరు ఒరిజినల్ కంటెంట్ చేస్తున్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఏఐ కంటెంట్ షార్ట్స్ జోలికి అసలు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇక్కడ మీరు సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్పేసి ఏదో ఒక దేవుడి షార్ట్స్ క్రియేట్ చేసుకొని వస్తున్నారు, ఇమేజెస్ ని క్రియేట్ చేసుకొని వస్తున్నారు, పెట్టేస్తున్నారు. ఇక్కడ మీరు ఒరిజినల్ కంటెంట్ లాంగ్ వీడియోస్ లో ఇంకా కొన్ని షార్ట్స్ పెట్టినా కూడా ఈ కొన్ని షార్ట్స్ ఏఐ కంటెంట్ ద్వారా మీకు ఇనథెటిక్ కంటెంట్ అనేది రావటం జరుగుతుంది అనమాట. అథెంటిక్ కంటెంట్ వస్తే మీ ఛానల్ ని చాలా కష్టం మళ్ళీ సాల్వ్ చేయటం. ఎందుకంటే మీరు తెలిసి పెట్టుకుంటున్నారు. నేను ఎన్నో వీడియోస్ లో చెప్తున్నాను, అసలు మీరు ఒకవేళ కంప్లీట్ గా ఏఐ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకుంటేనే ఆ కంటెంట్ జోలికి పోండి. ఈవెన్ ఆ కంటెంట్ చేసిన వాయిస్ ఓవర్ అనేది మస్ట్ అని చూడనమాట. నార్మల్ క్రియేటర్స్ ఎందుకు ఈ ఏఐ షార్ట్స్ ని పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇది మీకు రిస్కే ఒక రకంగా చెప్పాలి అంటే. సో దీన్ని అయితే అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ అవి చేస్తే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటే చెప్తాను, మీకు బండ గుర్తు పెట్టుకోండి. విజువల్, వాయిస్, నెక్స్ట్ ఫేస్ ఇవి ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ లో ఉండాలి. ఇవి మీరు గుర్తు పెట్టుకుంటే మీకు షార్ట్ వీడియోస్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్డ్ వ్యూస్ అండ్ అలాగే రియల్ వ్యూస్ కి తేడా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా మంది అక్క మా షార్ట్ వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చాయి, కానీ ఇక్కడ యాడ్ అవ్వటం ఏమో ఎర్న్ ట్యాబ్ లో కొన్ని మాత్రమే యాడ్ అయ్యాయి, ఎందుకు ఇలా అని చెప్పేసి, లేదా ఇన్ని వ్యూస్ వచ్చాయి మాకు రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది షార్ట్ వీడియోస్ కి అని చెప్పేసి ఇలా చాలా మంది అడుగుతుంటారు. ఇక్కడ మీరు
మీ వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఓవర్ వ్యూలోకి వెళ్ళి ఎంగేజ్మెంట్ మీద ట్యాప్ చేసినట్లయితే అక్కడ మీకు రియల్ వ్యూస్ అండ్ అలాగే ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పేసి కనిపిస్తాయి. ఈ రియల్ వ్యూస్, ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి అంటే జస్ట్ ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందనమాట. మీ వీడియోని చాలా మంది వరకు యూట్యూబ్ అయితే షేర్ చేస్తుంది, వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది, రికమెండ్ చేసి చూపిస్తుంటే వాళ్ళు చూసినారనుకోండి, కంప్లీట్ గా మీ వీడియో చూస్తే అది ఎంగేజ్డ్ వ్యూ అవుతుంది అనమాట. అలా కాకుండా వెంటనే ఇలా స్కిప్ చేసినా కూడా అది వ్యూ కింద యాడ్ అవుతుంది, అది రియల్ వ్యూ అవుతుంది అనమాట. ఇలా స్కిప్ చేసిన ఒక్క సెకండ్, ఇలా జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్ చూసినా కూడా అది వ్యూ కిందనే చూపిస్తుంది మీ వీడియోకి. కానీ ఇది మానిటైజేషన్ కి మీ వ్యూస్ కి మానిటైజేషన్ కి యాడ్ అయ్యే వ్యూస్ లో ఈ వ్యూ అనేది యాడ్ అవ్వదు అనమాట. ఈవెన్ రెవెన్యూ కూడా ఎంగేజ్డ్ వ్యూస్ కి మాత్రమే రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. షార్ట్ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయటం జరిగింది, ఒకసారి మీరు ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. సో ఇదన్నమాట, మానిటైజేషన్ కి ఎంగేజ్డ్ వ్యూస్ యాడ్ అవుతాయి. సో ఇది క్లియర్. చాలా మంది ఇది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇలా రెవెన్యూ తక్కువ యాడ్ అవుతుంది, వ్యూస్ తక్కువ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఓన్ వాయిస్ తో పాటలు పాడి షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తే మా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా కాదా అని చెప్పేసి రీసెంట్ గా సింగింగ్ ఛానల్స్ వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ వీడియోలో ఎటువంటి మ్యూజిక్ యాడ్ చేయకుండా మీ ఓన్ వాయిస్ తో సాంగ్ పాడారు అంటే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది, ఎటువంటి డౌటే లేదు, అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఏంటి అంటే ఇన్కమ్ పరంగా వర్కౌట్ అనేది అవ్వదు. బికాస్ ఎందుకంటే ఆ సాంగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెవెన్యూ అనేది షేర్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ కానీ, టీ సిరీస్ అని చెప్పేసి ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఓనర్స్ ఉంటారు. వాళ్ళకు మీరు పాడిన పాట ఏదైతే ఉందో ఆ పాటకి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ రెవెన్యూ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఈ కంటెంట్ ఇన్కమ్ పరంగా సెట్ అవ్వదు. మీకు మానిటైజేషన్ పరంగా ఓకే, సో మాకు ఫేమ్ మాత్రమే కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా ఈ కంటెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది షార్ట్ వీడియోస్ కి ఎవరైతే వ్యూస్ రావట్లేదక్క అని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళకి నేను ఒక 2-3 టిప్స్ చిన్నగా లైట్ గా చెప్తాను. ఆల్రెడీ ఈ టాపిక్ పైన మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, మీ వీడియో మాక్సిమం తక్కువ డ్యూరేషన్ ఉండేలాగా చూసుకోండి, 30-40 సెకండ్స్ అలా ఉండేలాగా చూసుకోండి. షార్ట్ వీడియోలో లాగ్ ఉండకూడదు. ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా చెప్పేయాలన్నమాట. ఇక్కడ మనకు రియల్ వ్యూ, ఎంగేజ్డ్ వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ మన వీడియోని స్కిప్ చేసేస్తున్నారు. ఈ స్కిప్ చేసేస్తున్నారు కదా, ఈ రియల్ వ్యూ ని మనం ఎంగేజ్డ్ వ్యూ లాగా మార్చాలి. ఈ ఎంగేజ్డ్ వ్యూ లాగా మారాలి అంటే మీ షార్ట్ వీడియో యొక్క ఫస్ట్ 3 సెకండ్స్ హుక్ చాలా ఇంపార్టెంట్. హుక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకే, వాళ్ళు అలా స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేయకూడదు అంటే మన షార్ట్ వీడియో యొక్క ఫస్ట్ విజువల్, మనం చెప్పే ఫస్ట్ మాట చాలా బాగుండాలి, క్యూరియాసిటీగా ఉండాలన్నమాట. ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో బాగుండాలి. ఆ వీడియోలో ఉండే హైలైట్ ని మీరు ఆ వీడియో స్టార్టింగ్ లో పెట్టాలి. చెప్పే మాట కూడా ఇక్కడ మీరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా చెప్పొద్దండి. షార్ట్స్ కి వెంటనే పాయింట్ లోకి వెళ్ళిపోండి. ఆ రోజు మీరు ఆ వీడియోలో ఏం టాపిక్ అయితే చేస్తున్నారో దాని రిలేటెడ్ గా స్టార్టింగ్ చెప్పే మాట అలా హుక్ ఉండాలన్నమాట. హుక్ ఎప్పుడైతే మీ వీడియోకి మీరు పెడతారో షార్ట్ వీడియోస్ కి అప్పుడు ఎంగేజ్డ్ వ్యూస్ ఎక్కువగా వస్తాయి. ఇంకోటి, ఇక్కడ మీకు షార్ట్ వీడియోస్ కి మంచి వ్యూస్ రావాలి అంటే ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి. ఈ ఎంగేజ్మెంట్ ట్యాబ్ లోని ఇక్కడ కింద ఏముంటదంటే వ్యూడ్ వర్సెస్ స్వైప్డ్ అవే ఉంటది. మీ షార్ట్ వీడియో కనిపించినప్పుడు స్క్రీన్ మీద ఆడియన్స్ కి ఎవరైతే ఎక్కువగా స్కిప్ చేస్తున్నారో ఈ స్కిప్డ్ పర్సెంటేజ్ మీకు 70% కంటే తక్కువ ఉన్నట్లయితే మీ షార్ట్ వీడియోస్ కి వ్యూస్ అనేవి రావు. అల్గోరిథం పక్కన పెట్టేస్తుంది అనమాట మీ వీడియోని. కాబట్టి హుక్ అనేది స్టార్టింగ్ బాగా పెట్టగలిగితే మీకు స్కిప్ అనేది చెయ్యరు. అట్ ద సేమ్ టైం ఎంగేజ్డ్ వ్యూ లాగా అన్ని మారిపోతాయి అనమాట. అప్పుడు మీ షార్ట్ వీడియోస్ కి ఎక్కువగా వ్యూస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది షార్ట్ వీడియోస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అనుకున్నట్లయితే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. యూట్యూబ్ కి కావాల్సింది జెన్యూన్ క్రియేటర్సే అండి. మీకు తోచింది, నచ్చింది, నేను సెలబ్రిటీస్ ఫొటోస్ పెట్టేసి మ్యూజిక్ పెడతాను, నేను ఎడిటింగ్ చేశాను కదా అందులో ఇది నా కష్టం కదా అని చెప్పేసి ఒక సిస్టర్ అన్నారు. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఓన్లీ ఒరిజినల్ కంటెంటే కావాలి యూట్యూబ్ కి. మీరు ఒరిజినల్ కంటెంట్ చేసి మీ ఛానల్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా నా దగ్గరికి రండి. మీ తరపున నేను పోరాడతాను యూట్యూబ్ టీమ్ తో. ఖచ్చితంగా నేను పోరాడి మీ ఛానల్ ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను, నాది గ్యారంటీ. కానీ ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఒరిజినల్ కంటెంట్ చేస్తే మీకు ఎప్పటికీ ప్రాబ్లం అనేది ఉండదు. బై మిస్టేక్ గా సిస్టమ్ డిటెక్ట్ చేయలేగా
బై మిస్టేక్ గా సిస్టమ్ డిటెక్ట్ చేయలేక మీకు ఏదన్నా రీజన్ కానీ ఇలాంటివి ఏదన్నా ఇస్తే మీరు ఓన్ కంటెంట్ కింద చేసింటే నేను పోరాడతాను మీ ఛానల్ తరపున, నేను సపోర్ట్ చేస్తాను, మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుందన్నమాట. మీరు ఫోకస్ చేయాల్సిందంతా ఒరిజినల్ కంటెంటే. మీ వీడియోస్ లో ఖచ్చితంగా హ్యూమన్ వాల్యూ అనేది యాడ్ చేయాలి. ఏదర్ ఫేస్ వాల్యూ ఆర్ వాయిస్ ఓవర్ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి మీ వీడియోలో ఉండేలాగా చూసుకుంటే మీ ఛానల్ కి ఎప్పటికీ డోకా అనేది ఉండదు. ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.